హోలీ అనంగానే మనకి తెల్లటి బట్టల మీద విరజిమ్మిన రంగులు ఇదే కళ్ళల్లో లేదా మైండ్ లో గుర్తొచ్చే ఇమేజ్. అసలు హోలీ ఎందుకు జరుపుకుంటున్నాము ఎవరికైనా తెలుసా? తెల్లటి బట్టలు వేసుకోవడం, హోలీ పండగ కోసం కొనుక్కుని మరి దాని మీద చిత్ర విచిత్రంగా రకరకాలైన రంగులు చల్లుకోవడం, కొంతమంది ఇష్టపూర్వకంగా, కొంతమందిని బలవంత పెట్టి మరీ పులమడం లేదా రంగు నీళ్లల్లో ముంచి తేల్చడం. ఇదేనా పండగను సెలబ్రేట్ చేసుకోవడం అంటే? రాను రాను చాలా బలవంతంగా రోడ్డు మీద వెళ్లాలంటే కూడా భయపడేలాగా ఈ హోలీ పండగ చేసుకునే విధానం మారిపోతోంది. ప్రతి పండగకి ఒక పరమార్థం ఉంటుంది, దాని వెనక ఒక కథ ఉంటుంది. అది మనం ఎందుకు చేసుకోవాలో తెలుసుకుని చేసుకుంటే అప్పుడు అది అర్థవంతం అవుతుంది. హోలికా దహనం, కాముని పున్నమి, రాధాకృష్ణుల ఆనంద హేళ, ఇవి హోలీతో ముడిపడి ఉన్న కథలు. ఇవి చాలా మందికి తెలుసు. హిరణ్యకశిపుడి చెల్లెలైన హోలిక తన అన్న ఆజ్ఞని అనుసరించి ప్రహ్లాదుని మంటల్లో తగలబెట్టడానికి తాను మాత్రం శాలువా కప్పుకుని ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటే విష్ణు మాయ చేత తన శాలువా ఎగిరిపోయి ప్రహ్లాదుడిని ఆ శాలువా కప్పగా హోలిక మంటల్లో దహించబడడం. ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ హోలీకి సంబంధించిన హోలిక కథలో మనం గనక భగవంతుణ్ణి విశ్వాసంతో నమ్మితే అసాధ్యం అనుకున్న టైంలో కూడా భగవంతుడు స్వయంగా వచ్చి లేదా ఏదో ఒకటి చేసి మనని రక్షిస్తాడు అన్నది సామాన్యులకి అర్థమయ్యేలాగా తెలపడమే ఇందులో ఇంకొక పరమార్థం. మనం ఎప్పుడూ అనుమానిస్తూనే దేవుణ్ణి నమ్ముతాం. అలా కాకుండా ప్రగాఢమైన విశ్వాసంతో నమ్మి వేడితే భగవంతుడు కాపాడతాడు అన్న విషయం కూడా ఇందులో దాగి ఉంది. కాబట్టి ఈ విషయాలు నేర్చుకుంటే మన జీవన విధానంలో, ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తాను. ఆ హోలిక చనిపోయిన అంటే ఆ రాక్షసి చనిపోయిన దానికి సంబరంగా రంగులు చల్లుకుని హోలీ పండగని అందరూ జరుపుకుంటారు. అయితే హోలీకి మొదట్లో వాడిన రంగులేమిటో ఎవరికైనా తెలుసా? మోదుగ పూలని నానపెడితే ఆ నీళ్లు పసుపు రంగులో వస్తాయి. ఆ నీళ్లు మన ఒంటి మీద పడితే ఈ టైంలో అంటే ఈ ఋతువులు మారే టైంలో ఆ మోదుగ పూలు నానపెట్టిన నీళ్లు, పసుపు, కుంకుమ లాంటివి మనకి యాంటీసెప్టిక్స్ గాను లేదా మన స్కిన్ ప్రొటెక్టర్స్ గాను ఉపయోగపడతాయి. అందుకని ఆ సంప్రదాయం పెట్టారు. కానీ ఇప్పుడు అది పూర్తిగా మర్చిపోయి కెమికల్స్ కలిపిన రకరకాల రంగులని తెచ్చుకొని బలవంతంగా రుద్దేయడం, పక్క వాళ్ళు మునిగిపోయేలాగా ముంచేయడం, పైశాచిక ఆనందంలాగా అసలు రోడ్డు మీద ఎవరైనా నడవాలంటేనే భయపడేంతగా రంగులు విసిరి విసిరి కొట్టడం, వాటి వల్ల చర్మ సంబంధమైన ఇబ్బందులు, కళ్ళల్లో మంటలు లాంటివి రావడం. ఇది పండగ అనిపించుకుంటుందా? ఒకసారి ఆలోచించండి. పండగ అంటే సంతోషం, సంబరం, కలిసి అందరం చేసుకోవడం. ఏ పండగ అయినా ఒక చెడు మీద మంచి సాధించిన విజయం, దానికి ప్రతీకగానే జరుపుకోవడం. అసలు ఏ ఉద్దేశంతో ఈ సంప్రదాయం మొదలైందో దానిని పూర్తిగా మర్చిపోయి వెర్రిగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఆలోచించండి. దయచేసి మన పిల్లలకైనా పండగ ప్రాశస్త్యాలు చెప్పి వివరించి అసలు ఎందుకు నీళ్లు కొట్టుకుంటున్నారు అన్న విషయం తెలియకుండా ఒక వైట్ డ్రెస్ వేసుకుని రంగుల్లో మునిగితే హోలీ అనేది కాదు. ఎలా అయితే భోగి మంటలేస్తారో, ఎలా అయితే దీపావళికి రావణాసురుణ్ణి తగలబెడతారో, అలా హోలీ పండక్కి ఉత్తర భారతదేశంలో చాలా చోట్ల హోలికా దహనం కూడా ఉంటుంది. ఇవన్నీ చెప్తే పండగల పట్ల వాళ్ళకి ఆసక్తి, పండగల వెనకాల ఉన్న ఆంతర్యం తెలుసుకునే ఉత్సాహం కలుగుతుంది. దయచేసి అందరూ ఈ వైపుగా ప్రయత్నం చేసి ప్రతిదీ వెర్రి పోకడలలోనో లేకపోతే ఎవరో చేశారని మనం చేయడమో కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి పరంపరగా వస్తున్న విషయాలని పాటించేలాగా ప్రయత్నం చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, విజిట్ లైఫ్ విత్ సింఫనీ ఛానల్. Also, stay tuned for more updates. Thank you.